కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. 1975లో చిల్లర దేవుళ్ళు అనే సినిమాకి ఆచార్య ఆత్రేయ గారు ఒక పాట రాశారు. కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం అనే పాట. ఆ పాట ప్రతి పదంలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి చరణంలోనూ ఎంతో అర్థాన్ని పొదివిపరిచి ఆత్రేయ గారు రాసిన తీరు చూస్తే ముచ్చటపడని శ్రోత ఉండడని నాకు అనిపిస్తుంది. ఆ పాట రాసిన 40 ఏళ్లకి ఓ కథా రచయిత ఆ పాట నుంచి తన కథలో ఒక వాక్యాన్ని ఉదహరిస్తాడు. కథా రచయిత శ్రీ నరుకుర్తి శ్రీధర్ గారు 2014, 2015లో ఈ కథని రాసినట్టుగా తెలుస్తుంది. మొన్న నా బాల్యమిత్రుడు రాఘవేంద్రాచార్ వాట్సాప్లో దీన్ని పంపిస్తే చదివిన నా కళ్ళు ఓ 2 చుక్కల్ని చెమర్చాయి. ఆ చుక్కల బరువుని, వెచ్చదనాన్ని మీకు తెలియజేయాలన్న తపనే ఈ కథాకిరటానికి పోటు. వినండి. నరుకుర్తి శ్రీధర్ గారి కథానిక ఇంకా 2 రోజులుండవు. బుజ్జి, అత్తయ్య నీ దగ్గరకు వస్తుందంట. మొన్న నాగమాణిక్యం గారింట్లో పెళ్లిలో కనబడి చెప్పింది ఫోన్లో అమ్మ గొంతు. ఎందుకు? ఏమో నాకు తెలీదు. ఎందుకని అడిగితే ఊరికే లేవే అంది. నేను ఈ ఊరు వచ్చి 8 ఏళ్లైనా రానిది ఇప్పుడు ఎందుకు వస్తుందో. నిజానికి నాకు అత్తయ్య వస్తుందంటే ఆనందం. ఎప్పుడూ రానిది ఎందుకు వస్తోంది? అత్తయ్యని చూసి దాదాపు 5 ఏళ్ళు అవుతోంది. అది కూడా ఏదో పెళ్లిలో కొద్దిసేపు కలిశానంతే. భౌతికంగానూ మానసికంగానూ పెరిగిన దూరం అత్తయ్యతో సాన్నిహిత్యాన్ని మాయం చేసింది. అప్పుడప్పుడు మెరిసే బాల్య స్మృతుల మధ్య అందమైన అత్తయ్య ఓ తీపి జ్ఞాపకం. దూరమైన కొలది పెరుగును అనురాగం అనేది అబద్ధం. అది విరహానికే పరిమితం. తరచూ కలుసుకోకుంటే మనుష్యుల మధ్య దూరం పెరగడమే గాని తరగడం ఉండకపోవచ్చు. చిన్నప్పుడు సెలవులన్నీ అత్తయ్య వాళ్ళ ఊర్లోనే. ఊరు చుట్టూ కొండలే. రాంబాబు బావ కొండ దాటించి వాళ్ళ తోటకి తీసుకువెళ్ళటం ఇంకా గుర్తే. తోట నిండా మామిడి చెట్లు, పనస చెట్లు, కుంకుడు, మునగ. ఎలా మర్చిపోను? నిజానికి నేనుండే ఊరికి మా అత్తయ్య వాళ్ళ ఊరికి పెద్ద దూరం లేదు. ఒక రాత్రి ప్రయాణం. ఇప్పుడేమంత దూరం? కానీ నాకే వెళ్ళటం కుదరటం లేదు. కుదరలేదో వెళ్ళాలనుకోలేదో నాకే తెలియదు. అభిమానం హృదయాంతరంలో అలానే ఉంది. అభిమానాన్ని ప్రదర్శించడానికి కూడా కొంత ప్రయత్నం అవసరమేమో. నా చిన్నప్పుడు అత్తయ్య వాళ్ళది చాలా పెద్ద కమతం. 25 ఎకరాల మాగాణి, జీడి మామిడి తోటలు. అన్నీ మామయ్య చేతకానితనానికి, వ్యసనాలకి, పిల్లల పెళ్ళిళ్ళ ఖర్చుకి అయిపోయాయి. మామయ్య తన జీవితాన్ని వీధి అరుగుల మీద ఆడే పులిజూదానికి, చదరంగానికి, పొలిటికల్ కబుర్లకి ఖర్చు చేసేశాడు. ఉన్న ఒక్క కొడుకు వేరే ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ రావడమే మానేశాడు. వాడి సంసారమే వాడికి బరువు. వాడి పెళ్ళాం వైపు వాళ్లే ఉద్యోగం వేయించడంతో ఒక రకంగా ఇల్లరికపు అల్లుడయ్యాడు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛనుతోనే జీవితాన్ని నెట్టేస్తున్నారు అత్తయ్య, మామయ్య. ఈ కాలంలో అది ఏం సరిపోతుంది? బతికి చెల్లడం అంత నరకం ఏదీ లేదు. చిన్నప్పుడు బాగా ఆస్తిపరుడు కావడం మావయ్యని ఏ పని చేతకానివాడిగా చేస్తే, అత్తయ్యని గడప దాటితేనే పోయే గౌరవానికి ప్రతీకని చేసింది. అభిమానం అన్నం పెడితే ఎంత బాగుంటుంది. మామయ్యకి ఏదో ఆపరేషన్ చేయించాలంట. నేనేమన్నా డబ్బు అడుగుతుందేమో అటు నుంచి అంది అమ్మ. ఇమ్మంటావా? ఇస్తే ఇంక వెనక్కి రాదనుకుని ఇవ్వు.
అయినా వాళ్ళ అబ్బాయికి పట్టనిది నీకెందుకురా? ఎందుకో చిన్నప్పుడు నా కోసం అత్తయ్య ప్రత్యేకంగా చేసే తొక్కుడు లడ్లు గుర్తొచ్చాయి. వాళ్ళింట్లో నేనెంత అల్లరి చేసినా ఎప్పుడూ ఎదుటి వాళ్ళనే తిట్టేది కానీ నన్నేమీ అనేది కాదు. చూద్దాంలే రాని అభావంగా అన్నాను నేను. ఆ మర్నాడే అత్తయ్య వచ్చింది. అత్తయ్యని చూసి ఆనందించాలో బాధపడాలో అర్థం కాలేదు. మనిషి పూర్తిగా పాడైపోయింది. పచ్చటి శరీరం వృద్ధాప్యంతోనో కష్టాలతోనో కమిలి నల్లబడింది. లోతు కళ్ళపై భూతద్దాల కళ్ళజోడు. చూసి చాలా కాలమవడం చూసి చాలా కాలం అవడం వల్లనేమో నా ఊహల్లోని అందమైన అత్తయ్య నాకు పరిచయం లేని దానిలా కనిపించింది. ఏంట్రా ఒక్క పిల్లతోనే ఆపేసినట్లేనా? ఇంకొకళ్ళ కన్నా ఉంటే బాగుంటుందిరా. నీకే బాగానే చెప్తావు, పెంచేవాళ్ళకి తెలుస్తుంది అనుకోకుండా అనేశాను నేను. మేమంతా అలా అనుకుంటే మీరంతా పుట్టేవారంట్రా? ఏమనాలో అర్థం కాలేదు. పిల్లల్ని పెంచడంలోని కష్టం 5 అమ్మాయిల్ని 1 అబ్బాయిని కనిపించిన అత్తయ్యకి చెప్పాలనుకోవటం. ఎన్నాళ్ళుంటావు అని అడుగుదామనుకున్నాను. చిన్నప్పుడు మా ఇంటికి వస్తే ముందు అదే అడిగేవాడిని. ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత బాగుండునని కోరుకునేవాడిని. ఎన్ని రోజులున్నా ఇంకో రోజు ఉండమని ఏడ్చేవాడిని. వెళ్ళేటప్పుడు తనతో బాటే వాళ్ళూరు తీసుకెళ్లేది అత్తయ్య. అదే ప్రశ్న ఇప్పుడు ఏ ఉద్దేశంతో అడగాలనుకున్నానో నాకే తెలియదు. తొందరగా వెళ్ళాలనా? ఎక్కువ కాలం ఉండాలనా? అంతరాంతరాల్లో అభిమానం లేకపోలేదు. అవసరార్థం వచ్చిందనే సందేహం అసంతృప్తిని కలిగిస్తోందా? చిన్నప్పుడు అత్తయ్యని చూస్తేనే పొంగే హృదయం ఇప్పుడు ఎందుకు స్పందించటం లేదు? మనుషుల మధ్య పెరిగిన దూరం అపరిచితులను చేస్తోందా? లేక సహాయం చేయాల్సి వస్తుందనే అనుమానం పొంగే హృదయంపై నీళ్లు చల్లిందా? మావయ్యను కూడా తీసుకురాకపోయావా అత్తయ్య? కదిలేలా లేడురా, ఆరోగ్యం పూర్తిగా పాడైంది, మా బావగారింట్లో ఉండమని వచ్చాను చెప్పింది అత్తయ్య. అవసరాన్ని చూచాయిగా చెప్పిందా? మనుషుల మధ్య బంధాలకి డబ్బుకి సంబంధం లేకపోతే ఎంత బాగుండును? అత్తయ్య డబ్బు అడిగితే ఎంత అడుగుతుంది? డబ్బు సరిగా లేనప్పుడు నాకు డబ్బంటే అంత ప్రీతి లేదు. అది పోగు చేయడం ప్రారంభించిన తర్వాతే ప్రీతి పెరిగిపోయింది. ఎంతైనా డబ్బు పోగు చేయడంలో ఒక ఆనందం ఉంది. అది తిండి తిప్పలో కూడా మానేసి చేయాల్సిన తపస్సు లాంటిది. పెరుగుతున్న నిల్వలు ఇచ్చిన ఆనందం సృష్టిలో ఏదీ ఇవ్వదేమో. అయినా ఒక్కసారి నేను సాయం చేసినంత మాత్రాన అత్తయ్య కష్టాలన్నీ తీరిపోతాయా? అత్తయ్య వచ్చి 2 రోజులైనా ఎందుకు వచ్చిందో చెప్పనే లేదు. నాకిష్టమని తొక్కుడు లడ్లు చేసింది. మనిషి ఎక్కడా బాధపడుతున్న ఛాయలు లేవు. నన్ను డబ్బు అడగాలంటే మొగమాట పడుతుందేమో. నాకేమో అడిగితే చూద్దాంలే అనిపిస్తోంది. అంత దూరం నుంచి అదే పనిగా వచ్చింది, అడగక ఎక్కడికి పోతుంది? పోనీ నేనే అడిగితే బాగానే ఉంటుంది. కానీ డబ్బు మీద నాకు పెరిగిన నడమంత్రపు ప్రీతి నన్ను ఆపుతుంది. అయినా అంత డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద లేదు. వాళ్ళ కొడుకుండగా నాకెందుకీ బాధ? అత్తయ్య డబ్బు కోసం కాక మామూలుగా వచ్చింటే అత్తయ్య సాన్నిహిత్యాన్ని మరింతగా ఆనందించేవాడినేమో. అత్తయ్యకి సాయం చేయడంలో ఎక్కువ ఆనందం ఉందో చేయకపోవడంలో ఉందో నాకు తెలియటం లేదు. ద్వైధీభావం అసహనాన్ని అసంతృప్తిని కలిగిస్తుంది. నిజానికి 2 రోజులు బాగానే గడిచాయి. నా భార్యాపిల్లలు అత్తయ్య సాన్నిహిత్యాన్ని పూర్తిగా ఆనందిస్తున్నారు. నా కూతురు అత్తయ్య దగ్గరే పడుకుంటుంది. అత్తయ్య ఎందుకొచ్చిందో తెలిస్తే నా భార్యకి అంత ఆనందం ఉంటుందా? అత్తయ్య చేత రకరకాల కథలు చెప్పించుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్న నా కూతుర్ని చూస్తే నా బాల్యం గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు మీ నాన్న కూడా నా దగ్గర పడుకుని తెల్లవార్లు కథ చెప్పమని గొడవ చేసేవాడు. అత్తయ్య గొంతు ఎందుకో మనసు బాధగా మూలిగింది. చిన్నప్పుడు ఎన్నిసార్లు పక్క తడిపినా ఎప్పుడూ ఏమీ అనేది కాదు.
నా కూతురు పక్క తడిపినప్పుడల్లా మా ఆవిడ చూపే విసుగు, అసహనం తలుచుకుంటేనే భయమేస్తోంది. సీను, నేను రేపు వెళ్ళిపోతానురా, పొద్దుటే రైలు ఎక్కించేయి. 3వ రోజు రాత్రి అంది అత్తయ్య. ఇప్పుడైనా వచ్చిన సంగతి చెబుతుందేమో. ఇంకా 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా అత్తయ్య, అప్రయత్నంగానే అడిగాను నేను. అవును మా అమ్మ, 2 డేస్ ఉండు, ఆశగా అడిగింది చిన్ని, నా కూతురు. నా కూతురిని అలా చూస్తే నా బాల్యం తీయగా మెదిలినట్లయింది. నా కూతురి గొంతులోని నిజాయితీ, ఆనందం నాలో లేవు. గుండె మెదడుల నిరంతర పోరాటం పెద్దల్లో, గుండె మెదడైన అద్వైతానందం పిల్లల్లో. లేదులేరా, వెళ్ళాలి, మీ మామయ్య ఉండలేరు, ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు. ఎందుకొచ్చావో చెప్పనే లేదు, ఉండబట్టలేక అడిగేశాను. నిన్ను చూడాలనిపించి వచ్చాన్రా, క్లుప్తంగా చెప్పింది. చూడాలనుకుని దారి ఖర్చులు పెట్టుకుని వచ్చే ఆర్థిక స్థితి అత్తయ్యకి లేదు, మొగమాట పడుతోంది. అత్తయ్య, మామయ్యకి బాగానే ఉందా? డబ్బులు ఏమన్నా కావాలా? పక్కకు తీసుకెళ్ళి గబగబా అడిగేశాను. ఎందుకో అలా అడగాలనిపించింది. ఎంతో కొంత సాయం చేస్తేనే ఆనందంగా ఉండగలననిపించింది. అత్తయ్య నవ్వింది. ఒక క్షణం నా చిన్నప్పటి అందమైన అత్తయ్య నా కళ్ళ ముందు మెరిసి మాయమైంది. అంతలోనే మనసు విపరీతార్థాలకై వెతకటం మొదలెట్టింది. అర్థం కాని అసహనానికి గురిచేసే ద్వంద్వం. నిన్ను చూడాలనిపించిందిరా సీను, నిన్నే పిలుచుకుందామని మీ మామయ్య అన్నాడు. నీకు వీలవుతుందా? ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు రావడం కంటే ఖాళీగా ఉండే మేము రావటమే మేలనిపించింది. మీ మామయ్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు. నేను ఎంతకాలం బతుకుతానో. చనిపోయిన తర్వాత అందరూ వస్తారురా, బతుకున్నప్పుడే అందరినీ ఒక్కసారి చూడాలనిపించింది. నీ కూతుర్ని పక్కలో పడుకోబెట్టుకుని కథలు చెబుతుంటే చిన్నప్పటి నువ్వే గుర్తుకొచ్చావురా. మీ నాన్న కూడా నీలాగే పక్క తడిపాడని చెబితే ఎంత నవ్విందనుకున్నావు? దాన్ని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉందిరా సీను. దాన్ని నాతో తీసుకెళ్ళి 10 రోజులు ఉంచుకునే స్థితి మాకు లేదు. రేపు పొద్దుటే అది లేచే లోపునే నన్ను రైలు ఎక్కించేయి. ఏ నిష్ఠూరము లేని అత్తయ్య గొంతు నా హృదయాన్ని తాకింది. పెళ్లి కోసమో, దినం కోసమో, అవసరార్థమో కాక కేవలం నన్ను చూడాలని వచ్చిందా? నా జ్ఞాపకాలని పదిలపరుచుకోవాలని వచ్చిందా? ద్వైధీభావంతో బంగారం లాంటి అత్తయ్య సాన్నిహిత్యాన్ని నేను పాడు చేసుకుంటే, తను మాత్రం నేను కోల్పోయిన బాల్యాన్ని నా కూతుర్లో చూసుకుని తీయని జ్ఞాపకాలని తోడు తీసుకుని ఆనందంగా, బెంగగా వెళుతోందా? నాసికా త్రయంబకంలో పుట్టిన చిన్న ధార ఎన్నో ఉపనదుల్ని కలుపుకుని నిండు గోదావరైనట్టు అంతరాంతరాల్లో గుండెలోతుల్లోని చెమ్మ నరనరాన వ్యాపించి అశ్రు గోదావరయ్యింది. అప్రయత్నంగానే నా నుదురు ఆమె పాదాలని తాకింది. గుండె మెదడు ఏకమై అద్వైతం అనుభూతమైంది. అత్తయ్య, నా కోసం 2 రోజులుండవు?